జిల్లా భీమవరం పట్టణం త్యాగరాజు భవనంలో ఆర్యవైశ్య వర్తక సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు, నరసాపురం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు కొటికెలపూడి గోవిందరావు, పులపర్తి ప్రశాంత్, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు మాట్లాడారు. తన 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎంతో మంది రాజకీయ నాయకులను చూశాను. చాలా మంది ముఖ్యమంత్రులను చూశాను. నీతిగా, నిజాయితీగా ఉన్న నాయకుడు ఒక్కడే, అతనే పవన్ కళ్యాణ్ అంటూ కితాబిచ్చారు. ఈసారి జనసేన కూటమి అధికారంలోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పుడు మన వ్యవహార పరిస్థితి తీసుకుంటే వ్యాపారాలు లేవు, ఇండస్ట్రీస్ లేవు, అభివృద్ధి లేదు. ఎవరైనా అపార్ట్మెంట్ కట్టుకుంటే 5th ఫ్లోర్కి నాకు ఎంత ఇస్తామని పేదవాడుకునే పరిస్థితి. 5th ఫ్లోర్ మీరు వేసుకోవాలంటే నాకు ₹1,00,00,000 ఇస్తావా, 50 లక్షలు ఇస్తావా అని పేదాలు. నా 20 సంవత్సరాల రాజకీయ అనుభవంలో చాలా మంది రాజకీయ నాయకులు చూశాను, చాలా మంది ముఖ్యమంత్రులు చూశాను. ఇంత నీతిగా, నిజాయితీగా, న్యాయంగా ఉండాలని ఆలోచన చేసిన నాయకుడు పవన్ కళ్యాణ్. ఆయన ఆలోచన ఒక్కటే, యువత ఖాళీగా ఉండకూడదు, ప్రతి యువకుడికి అవకాశం కల్పించాలి, యువకుడు బాగుంటేనే కానీ రాష్ట్రం బాగోదు అని ఆలోచన చేసి ఆయన త్యాగం చేశాడు మన రాష్ట్రం కోసం. 60 సీట్లతో పోటీ చేయవలసిన ఆయన ఎన్డీఏ కూటమిని పెట్టి 21 సీట్లకి ఒప్పుకున్నారు. ఆయన త్యాగం చేశాడు. నాకు రాజకీయం కాదు ముఖ్యం, ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ 5 కోట్ల జనాభా బాగుండాలి. విజయవాడ